దేవుని సన్నిధిలో మనం ఉన్నామనుకొని ఒక్కరం మన హృదయాన్ని ఆయన ఎదురు కుమ్మరించుకున్నామా? యేసయ్యా ప్రభువా, ఈ దినాన్ని ఎంతో మంది తండ్రి చూడలేని వాళ్ళు ఉన్నారు కదా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీ సన్నిధిలో తండ్రి మేమందరం మిమ్మల్ని ప్రార్థన చేసి స్తుతించే అటువంటి భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. యేసయ్యా అలాగే తండ్రి ప్రభువా, మాకు తండ్రి తినడానికి కానీ కట్టుకోవడానికి కానీ ప్రభువా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు ప్రభా నీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. యేసయ్యా అలాగే తండ్రి ప్రభువా నీ ఆలయంలోకి ప్రభా తండ్రి వేగునే లేచి తండ్రి యేసయ్యా మీకు తండ్రి ప్రథమ స్థానం ఇచ్చే బిడ్డలుగా మేము ఉండడానికి తండ్రి మాకు సహాయాన్ని దయచేయండి యేసయ్యా. అలాగే ప్రతి ఒక్కరం కూడా రెండు చేతులు పైకెత్తి యేసయ్యకి ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్క సమస్యను జవాబిచ్చే దేవుడు ఆయనే కదా. మన ఆరోగ్యాన్ని కానీ అప్పుల్ని కానీ ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి సమాధానాన్ని జవాబు ఇచ్చే దేవుడు ఆయనే కదా. ప్రతి ఒక్కరు మన హృదయంతో ప్రార్థన చేద్దామమ్మా. ప్రతి ఒక్కరు ఏసే మన ప్రార్థన ఆలకిస్తారని మనం ప్రార్థన చేద్దాము. ఈ టైం మనకి ప్రత్యేకింపబడిన టైం కదా. ఆయనకి మన మనవిని ఒకసారి చెప్దామా? యేసయ్యా తండ్రి ప్రభా మీకు ఎంతో కృతజ్ఞతలు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా సదాకాలం మీరు ఉన్నారని తండ్రి మాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు కదా యేసయ్యా. యేసయ్యా ఈ 93 కీర్తనలో ప్రభా యేసయ్యా ఎన్నో మాటలు ఉన్నప్పుడు ప్రభా వీటిలో తండ్రి సదాకాలం ఉన్న దేవుడు మీరే కదా యేసయ్యా. యేసయ్యా మిమ్మల్ని వదిలిపెట్టి మేము తండ్రి యేసయ్యా మా హృదయంలో వేరే వాటికి చోటించే దగ్గరగా మేము ఉన్నాం కదా. ప్రతి ఒక్కరం కూడా సరి చేసుకొని సరిదిద్దుకున్నామా? యేసయ్యా ప్రతి ఒక్కటి తండ్రి ప్రభా అయ్యా ఎన్నో తండ్రి ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ప్రభా అలాగే మేము ఇంటికి తిరిగి వస్తున్నామంటే కేవలం నీ కృపే కదా యేసయ్యా. అలాగే ఈ రోజు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు చెప్తామా? అలాగే ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చే దేవుడు ఆయనే కదా. సదాకాలం మనకు తోడు ఆయన ఉంటానని చెప్తున్నాడు కదా. మన సమస్యలు అలాగే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం ఇచ్చే దేవుడు ఆయనే కదమ్మా. ప్రతి ఒక్కరం సరి చేసుకొని సరిదిద్దుకున్నామా? ప్రభా నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. పక్కనే ఎంతో మంది వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కదా. అటువంటి స్థితిలో దేవుడు మనల్ని వచ్చేది కదమ్మా. అందుకు కృతజ్ఞతలు చెప్తామా? యేసయ్యా ఈ వర్షానికి ఎక్కడ మేము ఇబ్బంది పడకుండా ప్రభా మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు కదయ్యా. యేసయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం కదా యేసయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థన జవాబిచ్చే దేవుడు ఆయనే కదా. మన తల్లిదండ్రులు మనం మర్చిపోయినా, మన బంధుమిత్రులు మనం మర్చిపోయినా, మన స్నేహితులు మనం మర్చిపోయినా, ఎవరు మనల్ని విడిచిపెట్టినా కానీ దేవుడు మన సదాకాలం దేవుడు
స్తోత్రాలు యేసయ్యా. అలాగే తండ్రి ప్రభా, అలాగే తండ్రి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ప్రభా యేసయ్యా యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసయ్యా ఏమని వివరిస్తారు? నువ్వు ఇంకా పాపం చేయొద్దని చెప్తారు కదా. ఆమెకి తోడుగా ఉన్న దేవుడు మనకి తోడుగా ఉన్నారని చెప్తున్నారు కదా యేసయ్యా. అలాగే తండ్రి ప్రభా, మా ప్రార్థనకి ప్రతి ఒక్కరికి కూడా మీరు సమాధానాన్ని ఇస్తారని మేము నమ్ముచున్నాం యేసయ్యా. యేసయ్యా విడికి కలిగిన హృదయంతో తండ్రి ప్రభా భయభక్తులు కలిగి తండ్రి మీరు
తండ్రి మా వచ్చిన మీరు మీకు వేలాది వందనములు ప్రభా. అయా గొప్ప కార్యం చేసే దేవుడు తండ్రి ఇంకో ప్రభా. అయా వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా ఏ అవసరాలు కొత్తగా వచ్చారో ప్రభా ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చుకొని అడుగుతున్నాం తండ్రి. యేసయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని అడుగుతున్నాం తండ్రి. అయా నీ పాదల దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయా ఇదిగో తండ్రి అయా విన్న వాక్యాన్ని ఎక్కడ విడిచిపెట్టు వరకు కాకుండా ప్రభా మా హృదయాల్లో తీసుకున్నాం నెమరు వేసుకోవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. అయా మేము ఎక్కడున్నా ఏ స్థలంలో ప్రభా నేను ఆరాధించే వారంగా ప్రేమించే వారంగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేము ఎక్కడ పడుకోకుండా జారుకోకుండా అయా స్థిరమైన భక్తి జీవితం మాకు నేర్పించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. ఇదిగోనైనా వర్గాలైనా ఎంతో మంది నశించిపోతున్నారు కదా ప్రభా. అయా ఇదిగో తండ్రి తిండి లేక నీళ్ళు లేక ప్రభా ఎంతో మంది విలువలు ఆడుకుంటున్నారు ప్రభా. వారి కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా నైనా తండ్రి నుంచి ప్రభా వస్త్రాల నుంచి ప్రభా భూమి స్థితిలో నిలబెట్టారంట నీకు వేలాది వందనములు ప్రభా. అయా నువ్వు చేసిన మేలు ఎప్పటికీ నైనా మర్చిపోకుండా తండ్రి మా హృదయాల్లో తీసుకున్నట్టు సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయా అయా నీ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ అయినా తండ్రి అయా గొప్ప కార్యం మా పట్ల జరిగించండి ప్రభా. ఇదిగోనైనా అయా నైనా పెదవుల్లో వచ్చే ప్రార్థనకు అనుమతి అయా హృదయంతరంగా నుండి వచ్చే ప్రార్థన మాకు దయచేయండి దేవా. అయా ఇక్కడ చేసిన ప్రతి ఒక్క వెంటనే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ అవసరాలు కొరకండి ప్రభా నైనా అయా వచ్చారా ప్రతి ఒక్క అవసరాలను నేను తీర్చుమని అడుగుతున్నాను. అయా గొప్ప దేవానికి వేలాది వందనములు ప్రభా. ఇదిగోనైనా ఒక్కసారి మమ్మల్ని దర్శించండి ప్రభా. అయా ఈ స్థలంలో మమ్మల్ని దర్శించండి. ఎలా ఉన్నావో తండ్రి నీ దృష్టికి అయా మేము ఎలా నడుచుకున్నావో ప్రభా మాకు నేర్పించమని అడుగుతున్నాను తండ్రి. అయా మమ్మల్ని సరి చేసుకోవడానికి సరిదిద్దుకోవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా. అయా ఇదిగో తండ్రి ప్రభా నైనా ఎంతో మంది ప్రభా వాళ్ళలో చిక్కిపోయారు కదా తల్లి. వాళ్ళకి ఆదరణ మీరు దయచేయండి ప్రభా. అయా నైనా నీకు వేలాది వందనములు ప్రభా. గొప్ప దేవునికి వందనములు. ప్రార్థన మాకు నేర్పించండి ప్రభా. అయా అనేక మంది కొరకు ప్రార్థించడానికి